మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో రంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో జరగబోతోంది. అలా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి, లాజిస్టిక్స్ ఎలా చూసుకోవాలి అని అనేక కమిటీలు కూడా పైనుంచి పార్టీ పెద్దలందరూ కూడా వేశారండి. సో ఆ కోఆర్డినేషన్ కోసం అయితే కానీ ఎలా ఈ సభని దిగ్విజయం చేయాలనే గురించి కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకున్నామండి ఇక్కడ. సో ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో పోరాటాలు చేసాం జనసేన పార్టీ. ఈరోజు మొట్టమొదటిసారిగా అధికారంలో జరుగుతున్న ఫస్ట్ సభ ఇది, మా ఆవిర్భావ సభ. సో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఈ సభని అనంతపురం జిల్లా నుంచి, ఎందుకంటే అనంతపురం జిల్లా బాగా పట్టున్న జిల్లా, నాయకులైతే కానీ కార్యకర్తలే కానీ అందరూ ముందుండి చేస్తారని పనిచేస్తారు పార్టీకి. సో ఖచ్చితంగా ఈ సభని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా నేను అనంతపురం ప్రజలందరూ కూడా కోరుకుంటాను చెప్పి మార్చి 14వ తారీఖున మా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. గత ఎలక్షన్స్లో మేము పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన తర్వాత మొదటిసారిగా మేము ఆవిర్భావ దినోత్సవం జరగబోతున్నాం. దేశంలోనే, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎక్కడ కనీ విని ఎదుగునే రీతిలో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఉండబోతుందని చెప్పి మేము గొప్పగా చెప్పదలుచుకుంటున్నాం.